హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. లాస్ట్ వీడియోలో బాల్కనీ గార్డెన్ సగం భాగం చూపించాను కదా. ఇప్పుడు మిగతా భాగం చూపిస్తాను రండి. ఈ బాల్కనీ లెంత్ అండ్ విడ్త్ వచ్చి దాదాపు 20 by 12 ఫీట్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ చిన్న బాల్కనీలో నేను 100కు పైన కుండీలు పెట్టాను. చిన్న కుండీలు కలిపి పెద్ద కుండీలు కలిపి 100కు పైన ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను టమాటా మొక్క పెట్టాను. ఇది డిఫరెంట్ వెరైటీ టమాటా. దీని పేరు పిల్లో టమాటా. దీని షేపు ఇలా ఉంది, చాలా డిఫరెంట్గా ఉన్నది. మామూలు టమాటాకి భిన్నంగా ఉన్నది. పండిన తర్వాత ఇలా ఎల్లో కలర్గా మారుతుంది. ఇక్కడ పొడుగు వంకాయలు పెట్టాను. పర్పుల్ కలరు పొడుగు వంకాయలు ఇవి. ఇక్కడ పోగడ బంతి ఉంది, అలాగే మామూలు బంతి కూడా ఉన్నది. ఇది డిఫరెంట్ వెరైటీ మిర్చి మొక్క. దీని పేరు వచ్చి శ్రీరాచ పెప్పర్. ఇది చూడడానికి అలపిన పెప్పర్ లాగానే ఉంటుంది, బట్ ఇది అలపిన కాదు, చాలా కారంగా ఉంటుంది. ఇది వచ్చి మల్లె మొక్క. చూడండి, ఇది డిఫరెంట్గా ఉన్నది. ఈ మల్లె ఆకులు పొడుగ్గా, మామూలు మల్లెలేమో కొంచెం రౌండ్ షేప్ ఉంటుంది. ఇది డిఫరెంట్ వెరైటీ కాబట్టి ఇలా ఉంది. దీని పేరు స్టార్ జాస్మిన్. ఇది ఇలా ఉంటుంది దీని పువ్వులు. ఈ పువ్వులు భలే వాసన విరజల్లుతుంది. నా దగ్గర కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నది. ఇది వచ్చి రణపాల మొక్క. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది రణపాల కిడ్నీ స్టోన్స్ని కూడా కరిగిస్తారంటారు. దీని ఆకులతో చట్నీ కూడా చేసుకుంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చెయ్యాలి. ఇది మల్లె మొక్క. దీంట్లోనే నేను 2 రకాల మల్లె మొక్కలను పెట్టాను. ఒకటేమో గుండు మల్లె, ఇంకొకటేమో సింగిల్ పెటల్ మల్లెలు. ఇది నిత్యమల్లి పూల మొక్క. ఇది మందార జాతికి చెందినది. కాకపోతే మామూలు మందార లాగా కాకుండా దీని పువ్వులు చాలా చిన్నగా ఉంటుంది. మల్లెపూ సైజ్ అంతా వస్తాయి దీని పువ్వులు. ఇది వచ్చి నిమ్మకాయ మొక్క. ఇది కొన్ని కాయలు వచ్చినండి, ఆల్రెడీ కోసేసాను నేను. వెనకాల కనిపిస్తుంది కదా, అది వచ్చి వింటర్ జాస్మిన్ ఫ్లవర్ ప్లాంట్. అది వింటర్లోనే పూస్తే పువ్వులు. దీనికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. బెల్ షేప్లో ఉంటుంది ఫ్లవర్స్. డిసెంబర్ నుండి ఫిబ్రవరి మిడ్ వరకు దీనికి పువ్వులు పూస్తాయి. దాని పక్కనే ఉన్నది దాచిన చెక్క మొక్క. బిర్యానీ ఆకు మొక్క కూడా అనొచ్చు, ఎందుకంటే దీనికి బిర్యానీ ఆకుతో పాటు ఇదే మొక్కకి దాచిన చెక్క కూడా వస్తుంది. దాని బార్కు దాచిన చెక్కగా వాడతారు. ఇది వచ్చి ఓరియంటల్ లిల్లీ. ఇది పూసిన తర్వాత ఒక వారం రోజుల వరకు ఇలాగే బ్లూమ్ అయి ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఈ కలరు. ఇది వచ్చి అమెరికన్ చుక్కకూర. దీన్ని సారల్ లీవ్స్ అంటారు. చుక్కకూర లాగానే పుల్లగా ఉంటుంది దీని టేస్ట్. కాకపోతే ఇది చుక్కకూర లాగా తొందరగా దీనికి పువ్వులు రావు. ఇది పెరినియల్ ప్లాంట్. ఇది కోల్డ్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతుంది ఈ ప్లాంట్. ఇది మిరపకాయ మొక్క. దీని పేరు హ్యాబెనెరో చిల్లీ. ఇది హ్యాబెనెరో పెప్పర్. దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటేమో స్వీట్ ఉంటుంది, ఒకటేమో హాట్ పెప్పర్ ఉంటుంది. ఇదేమో స్వీట్ వెరైటీ హ్యాబెనెరో పెప్పర్. చూడండి, ఈ మొక్క ఎంత చిన్న కుండీలో పెట్టానో, చాలా చిన్న కుండీ ఇది.
ఒక 4 ఇంచెస్ ఉంటుంది ఈ కుండి. ఇదేమో కాశ్మీరీ చిల్లీ ప్లాంట్. ఇది మిరపకాయ సైజులో 5 to 6 ఇంచెస్ వరకు ఉంటుంది. పూత దశలో ఉన్నది, ఇంకా కాయలు రాలేదు. ఇది ఎల్లో జినియా ఫ్లవర్. ఇది చిన్న కుండలో పెట్టాను కాబట్టి ఫ్లవర్ కూడా చిన్నగా వచ్చింది. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. పక్కనే కీరా దోసకాయ మొక్క పెట్టాను. ఇది పొడవు వెరైటీ దోసకాయ. ఇది కీరా దోసకాయ. ఇది కనకాంబరం మొక్క. పక్కనే క్యాప్సికమ్ మొక్క. ఇది గోల్డెన్ క్యాప్సికమ్ మొక్క. ఇది పండాక ఇలా గోల్డెన్ కలర్గా మారుతుంది. దీనిని కోసుకుంటాను ఇప్పుడు. ఇక్కడ పాదులు పెట్టుకున్నాను, కాకపోతే ఇంకా కాయలు రాలేదు. దీంట్లో ఈ కంటైనర్లో కాకరకాయ మొక్క, దొండకాయ మొక్క, అలాగే శంకు పుష్పం పెట్టుకున్నాను. అలాగే వింగిడి బీన్స్ కూడా పెట్టుకున్నాను. ఇంకా దేనికి కాయలు రాలేదు, వెయిట్ చేస్తున్నాను కాయల కోసము. ఇదే కంటైనర్లో కొన్ని తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి. ఈ వర్టికల్ ప్లాంటర్లో కొన్ని ఆకుకూర మొక్కలు పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇదేమో తులసి మొక్క. ఇది పోగడ బంతి. ఇదేమో బతువా. ఇదేమో బేసిల్. పిజ్జాలో పాస్తాలో వాడతారు ఇది. నేను చెప్పాను కదా సొరకాయకి పురుగులు బట్టి సొరకాయ రావట్లేదని, నెట్టేసి చూస్తానని. నెట్టేశాను. సో ఇది ఇప్పుడు పెరిగింది. ఈ కాయ వచ్చింది మంచిగా. ప్రస్తుతానికి ఒకటే కాయ వచ్చింది. దీన్ని ఇప్పుడు కోసుకుంటాను. ఇది చూడండి, ఇక్కడ ఈ చెట్టు నిండా టమాటాలు వచ్చినాయి. వారం రోజుల పాటు కంటిన్యూస్గా వర్షం పడ్డది. మేబీ ఆ వర్షానికి మొత్తము చెట్టు నిండా టమాటాతో నిండిపోయి ఉంది. ఈ టమాటాలని హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు. చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో. ఇది ఓన్లీ 2 చెట్లకి కాసిన టమాటాలు ఇవి. చూడండి, ఈ బుట్ట ఆల్మోస్ట్ నిండిపోయింది. ఇవండి ఈరోజు హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్. టమాటాలు దాదాపు 2 కేజీల వరకు వచ్చింది. ఇది సొరకాయ వెయిట్ చేసినాను. వెయిట్ చేస్తే 2 కేజీల వరకు ఉంది. ఇది కూడా కొన్ని తోటకూర, అమెరికన్ చుక్క కూర, గంగవాయల ఆకుకూర, పొడవు వంకాయ, గుత్తొంకాయ, టమాటాలు, కొన్ని శిశిట పెప్పర్స్, ఎల్లో బనానా పెప్పర్, ఎల్లో దోసకాయ, గోల్డెన్ క్యాప్సికమ్, స్వీట్ రష్ క్రీమ్ పెప్పర్, కొరియన్ మిర్చిలు. ఇవేమో టమాటాలు. చూడండి, కింద తీసిన తర్వాత
ఇలా లోపల గ్రీన్ కలర్ ఉంటుంది. చూడండి, ఇది పిల్లో టమాటా షేప్ చూడండి ఎలా ఉందో. చాలా గమ్మత్తుగా ఉన్నది కదా, చాలా డిఫరెంట్గా కూడా ఉన్నది. ఇది పిల్లో టమాటా. అలాగే కొన్ని బతువా కూడా కోసాను. ఇదండి ఈరోజు విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.